ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ జిల్లాలో దారుణం జరిగింది. రతిబాన్పూర్ గ్రామంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. భోలేబాబా సత్సంగ సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. అయితే సరైన ఏర్పాటు లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. రతిబాన్పూర్ ఘటనపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం యోగి. యూపీ ఘటనపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్లో అందిస్తారు. మదర్, యూపీ తొక్కిసలాట ఘటనపై అప్డేట్స్ ఏంటి? హత్రాస్లో ఘోర ప్రమాదం ఇది. అనిల్, సుమారు 87 మంది మరణించినట్టుగా అఫీషియల్గా జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకటించారంటేనే ఎంత పెద్ద స్థాయిలో ఈ ప్రమాదం చోటు చేసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. భోలేబాబా దంపతులు నిర్వహిస్తున్నటువంటి శివారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న రాత్రి నుంచే హత్రాస్లోని రతిబాన్పూర్ లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంకి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నిన్న రాత్రి నుంచే అక్కడికి తండోపతండాలుగా భక్తులు చేరుకోవడము, వారిని కంట్రోల్ చేయలేక ఈరోజు ఈ ఘటన, కొద్దిసేపటి క్రితం ఈ ఘటన అనేది కూడా జరిగింది. తొక్కిసలాటలో సుమారు 87 మంది మరణించగా ఒక 150 మంది వరకు గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఈటా అనేటువంటి ఆసుపత్రికి తరలించి అక్కడ వారికి అవసరమైనటువంటి చికిత్సను ప్రస్తుతానికైతే అందిస్తా ఉన్నారు. జిల్లా మ్యాజిస్ట్రేట్ అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సహాయక కార్యక్రమాలు అనేది కూడా యుద్ధ ప్రాతిపాదికన జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ కల్పించాల్సినటువంటి బందోబస్తు కావచ్చు, లేకపోతే ఇతర ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా చేసినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో జనాలు అనేది కూడా శివారాధన కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని కూడా వెల్లడిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ ల్యాబ్స్ జరిగింది ఏంటి అనే దానిపైన ఒక దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి యుద్ధ ప్రాతిపాదికన సహాయక కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఘటన పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించడంతో పాటు ఇటు గాయపడినటువంటి వారికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, అలాగే మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భోలేబాబాకు సంబంధించి చాలా యూపీలో ఫేమస్, ఆయన చాలా పలుకుబడి ఉన్నది. అలాగే చాలా మంది భక్తులు ఆయన్ని విశ్వసిస్తూ ఉంటారు. శివారాధన కార్యక్రమాలతో పాటు ఆయన ప్రవచనాలు వినేందుకు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఆయన నిర్వహించేటువంటి కార్యక్రమాలకు యూపీ వ్యాప్తంగా ప్రజలు వెళ్తూ ఉంటారు. బట్ ఈసారి మాత్రం ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనే దానిపైన ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడము, వారు బ్యారిగేట్ల వైపు తొక్కిసలాట జరిగింది, బ్యారిగేట్ల నుంచి దాటుకొని వెళ్లేటువంటి ప్రయత్నంలో కావచ్చు, లేకపోతే వెనుక నుంచి ముందుకు తోయడంలో ఇలా ఈ తొక్కిసలాట జరిగిందా అనే దానిపైన విచారణ అనేది కూడా జరగబోతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆర్గనైజర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని ఎట్లా అరేంజ్ చేశారనే దానిపైన కూడా విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మృతుల సంఖ్య మరికొంత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 87 మంది అఫీషియల్ గా చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ 100కు పైగే మరణాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నట్టుగా యూపీ నుంచి సమాచారం అంతా ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఒక 150 మందికి పైగా తీవ్రంగా గాయపడినటువంటి వారు ఉన్నారు. వారిని చికిత్స కోసం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి వారికి సంబంధించినటువంటి చికిత్స అనేది కూడా అందిస్తున్నారు. ఎవాక్యుయేషన్ కు సంబంధించి ఎవరైతే ఇంకా ఉన్నారో ఆ ఘటనకు సంబంధించినటువంటి స్థలాల్లో వారికి సంబంధించిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అలాగే ఇటు యూపీ ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి మేర వారికి సంబంధించి వాటిని రిస్టోరేషన్ చేసేందుకు, అంటే వారికి అక్కడ ఉన్నటువంటి నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఆదేశాలు అనేది కూడా జారీ చేశారు.
యూపీ సీఎం కూడా నేరుగా వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద ఘటన తొక్కిసలాటంలోనే ఇంత స్థాయిలో మరణాలు సంభవించడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారి ఈ శివారాధన ముగింపు కార్యక్రమానికి సంబంధించి భోలేబాబా దంపతులను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవడంతో ఈ తొక్కిసలాట అనేది కూడా చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటన జరిగినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం అంతా ఉంది అనేది. तहसील सिकंदरा अंतर्गत गांव मुगलगढ़ी में एक आयोजन भोले बाबा का समागम हो रहा था, जिसमें जब समागम अंत हो रहा था तो उस समय अत्यधिक उमस के कारण जब वहां से लोग निकलने को हुए तो उस समय ये घटना कारित हुई है। देखिए, अभी इसमें जिला प्रशासन अपनी तरफ से पूरी इसमें कार्रवाई कर रहा है, जिसमें कि सभी घायलों को अस्पताल और जितने भी अन्य लोग हैं उनको वहां से निकाल के अस्पताल भेजा जा रहा है। अभी एग्जैक्ट नंबर बताने वाला जी, यहाँ पे जो अभी CHC से जो मुझे डॉक्टरों ने बताया है कि लगभग 50 से 60 के आसपास की एक फिगर एक हैं जो मृतक हुए हैं। इसकी परमिशन SDM साहब द्वारा दी गई थी और इसमें एक प्राइवेट आयोजन था जिसमें कि पूरी ड्यूटी कानून व्यवस्था और सुरक्षा के लिए लगाई गई थी और इसमें बाकी व्यवस्था जो अंदर की जानी थी वो स्वयं उनके द्वारा की जानी थी। और इस संबंध में उच्च अधिकारी द्वारा एक उच्च स्तर पर एक जांच कमेटी भी गठित की गई है। जी, एग्जैक्ट ये जांच में सब निकल आएगा। एग्जैक्ट अभी ये इस स्थिति में मैं नहीं बता सकूं। अभी हमारा फोकस, जिला प्रशासन का फोकस ये है कि जितने भी घायल हैं और मृतक हैं उनको जो भी शासकीय सहायता है और जो उनको इलाज उपलब्ध कराना है वो तुरंत प्राथमिकता पे कराया। तो हाथरस में सत्संग चल रहा था, ये वहाँ से 27 बॉडी अभी हमारे पास आई है, जिसमें 25 फीमेल है और 2 मेल है और उनकी प्रक्रिया चल रही है। जो पुलिस प्रशासन की तरफ से प्रक्रिया चल रही है, जैसे प्रक्रिया उनकी पूरी हो जाएगी हम लोग जो है पोस्टमार्टम के लिए हमारे क्या कुछ घायल भी आए हैं? ये तो देखो ऐसा है, डेड बॉडी आई है, कुछ घायल भी आए हैं, बाकी तो फुल बॉडी कितनी आई है में? यहाँ 27 बॉडी है। अभी मुझे एक दुखद खबर भी दी गई है। यूपी के हाथरस में जो भगदड़ हुई उसमें अनेक लोगों की दुखद मृत्यु होने की जानकारी आ रही है। जिन लोगों की इस हादसे में जान गई है मैं उनके प्रति अपनी संवेदना व्यक्त करता हूं। मैं सभी घायलों के जल्द से जल्द ठीक होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में प्रशासन राहत और बचाव कार्य में जुटा हुआ है। केंद्र सरकार के वरिष्ठ उत्तर प्रदेश सरकार के लगातार संपर्क में है। मैं इस सदन के माध्यम से सभी को ये भरोसा देता हूं कि पीड़ितों की हर तरह से मदद की जाएगी।